హలో అండి, నేను డాక్టర్ మామిళ్ళ రవికుమార్, సీనియర్ కన్సల్టెంట్ న్యూస్ సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, ఎండోస్కోపీ స్పైన్ సర్జన్, స్కల్పేస్ సర్జన్, కేర్ హాస్పిటల్, మలక్పేట్, హైదరాబాద్. ఈరోజు నేను టెడెల్కార్ సిండ్రోమ్ గురించి చెప్పబోతున్నాను. ఈ టెడెల్కార్ సిండ్రోమ్ మోస్ట్లీ చిన్నపిల్లల్లో వస్తుంది, కానీ అడల్ట్స్ కూడా రావచ్చు. ఇది పుట్టుకతో వచ్చే జబ్బు, నరాల సంబంధించిన జబ్బు. ఇందులో మన స్పైనల్ కెనాల్ అంటాం. మన వెనుపూస బొక్కలో పైనుంచి కింద వరకు దాంట్లో స్పైనల్ కెనాల్ ఉంటుంది. ఈ కెనాల్ లోపల స్పైనల్ కార్డ్ అంటాం. ఇందులో స్పైనల్ కార్డ్ ఉంటుంది. ఈ కార్డు ఇట్ ఈస్ హెల్డ్ అబ్నార్మల్లీ లోవర్ పొజిషన్ దెన్ ద యూజువల్. దానివల్ల స్పైనల్ కార్డు స్ట్రెచ్కి గురై దానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. దాన్ని మన స్పైనల్ కార్డ్ సిండ్రోమ్ అంటాము, టెడెల్కార్ సిండ్రోమ్ అని అంటాము. సో ఇది చిన్నపిల్లల్లో పుట్టంగానే ఈ స్పైనల్ కార్డ్ అనేది బిలో ద L3 లోవర్ బార్డర్ ఆఫ్ L3 వర్టిబ్రా దగ్గర ఎండ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా అడల్ట్స్లో బిలో ద లెవెల్ ఆఫ్ L1 వర్టిబ్రా దగ్గర ఎండ్ అవుతూ ఉంటుంది. టెడెల్కార్ సిండ్రోమ్లో చిన్నపిల్లలు గ్రో అయిన కొద్దీ ఈ స్పైనల్ కార్డ్ అనేది పైకి వెళ్ళి L1 వర్టిబ్రా దగ్గర, స్పైనల్ కెనాల్లో L1 వర్టిబ్రా దగ్గర ఎండ్ అయ్యి అక్కడ ఇది నార్మల్ డెవలప్మెంట్. ఈ టెడెల్కార్ సిండ్రోమ్లో ఈ స్పైనల్ కార్డు పైకి వెళ్ళకుండా కొన్ని అటాచ్మెంట్స్ వల్ల కిందికి గుంజుకు పోయి ఉండి ఆ నరము స్ట్రెచ్ అయ్యి దానివల్ల ఇబ్బందులు వస్తుంది. దీన్నే టెడెల్కార్ సిండ్రోమ్. దీని కాల్స్ ఆఫ్ టెడెల్కార్ సిండ్రోమ్. ఈ అటాచ్మెంట్స్ ఏదైతే అటాచ్మెంట్స్ ఉంటాయో ఇవి అటాచ్మెంట్స్ ఈ స్పైనల్ కార్డ్ను పైకి వెళ్ళకుండా మైగ్రేట్ కాకుండా అటాచ్మెంట్స్ ఉంటాయి. అటాచ్మెంట్స్ ఎందువల్ల వస్తాయంటే మోస్ట్లీ డర్మల్ సైనస్ అంటాం. ఈ స్కిన్లో ఉండి డర్మల్ సైనస్ ట్రాక్ ఉండి అటాచ్మెంట్ ఉండి స్పైనల్ కార్డ్ పైకి వెళ్ళకుండా ఉంటుంది. అదేవిధంగా ట్యూమర్స్, డిఫరెంట్ ట్యూమర్స్, డర్మాయిడ్ సిస్ట్ కానీ, లైపోమా కానీ, వేరియస్ ట్యూమర్స్ కూడా ఇక్కడ అటాచ్ అయ్యి స్పైనల్ కార్డ్ పైకి వెళ్ళకుండా చూస్తుంది. ఇంకా అదర్ కార్డ్స్ అంటే ఏంటంటే ఆ ఫైలం టన్సిలర్ అంటాం, అది తిక్కు ఉండడం వల్ల కానివ్వండి. అదేవిధంగా ప్రీవియస్ సర్జరీ ఇక్కడ ఉన్న స్కార్ కూడా దీనికి స్పైనల్ కార్డ్ అటాచ్ అయ్యి పైకి వెళ్ళకుండా మైగ్రేట్ కాకుండా చూస్తూ ఉంటుంది. ఇంకా అదర్ కార్డ్స్ ఏంటంటే స్పైనా బైఫిడా అపాటా అంటాం. ఇది మైలోమెనింగోసిల్ అంటాము, లైపోమైలోమెనింగోసిల్ కానివ్వండి. అదేవిధంగా స్ప్లిట్ కార్డ్ మాల్ఫార్మేషన్ అంటాము, డయాస్టోమెటబాలీ. ఇవన్నీ కండిషన్స్ ఈ స్పైనల్ కార్డును పైకి వెళ్ళకుండా కిందికి రావడం వల్ల స్పైనల్ కార్డు దానికి సంబంధించిన నరాలు డ్యామేజ్ అయ్యి పేషెంట్కి ఇబ్బందులు వస్తూ ఉంటుంది. కమింగ్ టు క్లినికల్ ఫీచర్స్ ఆఫ్ టెడెల్కార్ సిండ్రోమ్. ఇది చిన్నపిల్లల్లో ఫస్ట్ సిమ్టమ్స్ లేనప్పుడు ఓన్లీ మన వెన్నుపూస వెనుక భాగంలో ఈ వెన్నుపూస వెనుక భాగంలో చర్మం మీద కొన్ని స్కిన్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. అవి ఏమంటాయి అంటే చిన్న టఫ్ హెయిర్ ఉండడం కానివ్వండి, చిన్న డర్మల్ సైనస్ ఫ్లాక్ట్ ఉండడం వల్ల కానివ్వండి. అదేవిధంగా స్కిన్లో మన వెనుపూస వెనుక భాగంలో స్కిన్ డిస్కలరేషన్ ఉండడం కానివ్వండి. అదేవిధంగా టఫ్ హెయిర్ ఉండడం, అదేవిధంగా ఇమాంజియోమా అంటాం, అవి ఉండడం కానీ, ఈ వెన్నుపూస వంకలు ఉండడం కానివ్వండి ఉంటాయి. అదేవిధంగా చైల్డ్ గ్రో అయిన కొద్దీ వాళ్ళకి మెల్లగా బ్యాక్ పెయిన్ రావడం కానీ, ఆ బ్యాక్ పెయిన్ వచ్చి మెల్లగా కాళ్ళు రావడం, తిమ్ముడు రావడం, రెండు కాళ్ళలో వీక్నెస్ రావడం, అదేవిధంగా మూత్ర సంబంధించిన ఇబ్బందులు రావడము, మోషన్ సంబంధించిన ఇబ్బందులు రావడం ఉంటుంది. అదేవిధంగా కాళ్ళు, ఫుట్ కానీ, లెగ్స్ కానీ డిఫార్మిటీస్ రావచ్చు. నుంచి ట్రీట్మెంట్ టెడెల్కార్ సిండ్రోమ్ మనం ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసిన తర్వాత ఎందుకు టెదరింగ్ అవుతుంది తెలుస్తుంది. మేస్లీ డర్మాయిడ్ సిస్ట్ కానీ, సైనస్ ట్రాక్ట్ కానీ ఉండదు కానీ, మైలోమెనింగోసిల్ ఉన్నదా, లేకుంటే సైనస్ ట్రాక్ట్ ఉందా, ఏమైనా అడిషన్స్ ఉండి టెదరింగ్ ఉందా చూసుకోవడం తర్వాత. సో డిపెండింగ్ ది కాజ్, సపోజ్ డర్మాయిడ్ సిస్ట్ దాన్ని ఎక్సర్సైజ్ చేసి ఏదైతే అటాచ్మెంట్ ఉంది దాన్ని స్పైనల్ కార్డ్ అటాచ్మెంట్ ఉంది దాన్ని కట్ చేయడం జరుగుతుంది. అదే థిక్ అండ్ ఫైలం టర్మినల్ ఉంటే దాన్ని కట్ చేస్తే మెల్లగా దీన్ని డీటెదరింగ్ ఆఫ్ కార్డ్ అంటాము. ఈ డీటెదరింగ్ సర్జరీ అయిపోయిన తర్వాత మెల్లగా స్పైనల్ కార్డ్ మెల్లగా పైకి వెళ్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు మెల్లగా సిమ్టమ్స్ రిజల్వ్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.